విజయనగరం పట్టణంలోని ఎస్వీఎన్ నగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది సరస్వతి అమ్మవారు ఉన్న ఒక చూడదగ్గ ఆలయం. ఈశాన్య ఆంధ్రాలో ప్రత్యేకమైన సరస్వతి ఆలయం ఇదే అని చెబుతారు. ఇక్కడ వసంత పంచమి వంటి పండుగలలో పిల్లల కోసం ప్రతిరోజు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఎక్కడెక్కడి నుంచో తల్లిదండ్రులు తమ పిల్లలను అభ్యాసానికి ఈ ఆలయానికి తీసుకువస్తారు. విశాఖ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ప్రశాంతతకు నిలయంగా ఉంటుంది. జ్ఞాన సరస్వతి ఆలయం పక్కనే పశుపతి నాదేశ్వర ఆలయం కూడా ఉంది. ఇక్కడ మనం అన్ని జ్యోతిర్లింగాలను ఒకే చోట చూడవచ్చు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఆంధ్ర, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు ఇక్కడికొచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. తులాభారాన్ని కూడా నిర్వహిస్తుంటారు. చదువుల తల్లి సరస్వతీదేవి కొలువున్న పవిత్ర ప్రదేశమిది. ఇక్కడ జ్ఞాన సరస్వతితో పాటు ధన్వంతరి దేవి, లక్ష్మీ భువనేశ్వరీ దేవి ఆలయాలు ఉన్నాయి. విజయనగరం నుంచి ఇది 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఆలయంతో పాటు విజయనగరంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రత్యేకమైంది. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎత్తు 40 అడుగులు. ఆలయం సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి ఇది దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయనగరం పట్టణంలోని ఎస్వీఎన్ నగర్లోనే మరో ప్రముఖ ఆలయం ఉంది. భారతదేశం అంతటా 12 జ్యోతిర్లింగాల నమూనాలతో ఇది చూడదగిన ఆలయం. ప్రధాన విగ్రహం స్ఫటికలింగం ప్రతిరోజు హారతితో తెరవబడుతుంది. ఇది ప్రశాంతమైన ఆలయం మరియు రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూరిలోని జగన్నాథుడి విగ్రహం తరహాలోనే విజయనగరంలో జగన్నాథ ఆలయం ఉంది. విజయనగరం మహారాజు విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించే ఉద్దేశంతో ప్రతిరూపాన్ని విజయనగరానికి తీసుకురావడానికి పూరి పూజారులను అనుమతించమని అభ్యర్థించారు. కానీ అతని అభ్యర్థన తిరస్కరించారు. దీంతో మహారాజు యొక్క విశ్వాసపాత్రులైన అనుచరుల బృందం సముద్రంలోకి దిగి నిమజ్జనం జరిగిన రాత్రి విగ్రహాన్ని తిరిగి పొందారని చెబుతారు. ఈ విగ్రహాన్ని విజయనగరానికి తీసుకొచ్చి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారని చెబుతారు. విజయనగరం పట్టణంలోని మరో ఆలయం గురించి చెప్పుకోవాలి. శ్రీరాముని విశ్వాసపాత్ర శిష్యుడైన హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ గుంచి ఆలయం. 1713లో సమీపంలోని అమ్మ కోనేరు సరస్సును రక్షించడానికి కాపలాదారుల కోసం ఒక స్థావరంగా నిర్మించబడింది. 20వ శతాబ్దం ప్రారంభంలో సమీపంలోని బావిలో హనుమంతుడి విగ్రహం దొరికినప్పుడు దీనిని ఆలయంగా మార్చారు. భారతదేశంలో హనుమంతుడి విగ్రహానికి కోతి పాదాలు ఉన్న ఏకైక ఆలయం ఇదే.